నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పాపపు రోగాన్ని తీసివేసే యేసుక్రీస్తు ప్రభువారికి, నెమ్మది సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోక రాజ్యం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? అద్వితీయ సత్యదేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాలోక రక్షణ కొరకు మానవుడయ్యాడు. అద్వితీయ సత్యదేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాలోక రక్షణ కొరకై మానవుడయ్యాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను. సమస్తమైన వలన నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని, రక్షణను, పాపక్షమాపణను, మానమనసును, పరలోక రాజ్యమును అనుగ్రహించుటను యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలవాడెవడని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని వ్రాయబడినది. అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోని రాక మరణములో నుంచి జీవములోని దాటి ఉన్నాడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చి ఉన్నారు. ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతానే స్వరపడి ఎవరు తెలుసా యేసయ్యా, చెబుతానే వినవయ్యా, చెవి పెట్టక స్వరపడి వచ్చి రక్షణ పొందు. ప్రభు యీశు మసీహ్‌కే జై. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యకు ఒక చక్కని సువర్తమానాన్ని తీసుకొని వచ్చాను. అదేమనగా, పాపుల రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి 2024 సంవత్సరాల క్రితమే భూలోకానికి వచ్చాడు. ఆయన పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. నక్షత్ర గారిని
వెతికి రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపం అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ హత్య చేయడమో లేకపోతే దొంగతనం చేయడమో రకరకాలుగా భయంకరమైన పాపాలు చేయడమో అని అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో రాయబడతా ఉంది, మేలైనది చేయనరిగి అలాగ చేయకపోవడం పాపమేనని దేవుని వాక్యంలో సెలవిస్తా ఉంది. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన ఆజ్ఞలను మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అబద్ధం ఆడరాదని, దొంగతనం చేయకూడదని, మచ్చలు పడకూడదని, గర్వించకూడదని, దూషణ మాటలు పలకకూడదని, ఈ రీతిగా అనేక రకాలైనటువంటి ఆజ్ఞలను బైబిల్ గ్రంథం ద్వారా ప్రభువు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వాటిలో ఏది మీరినా అది పాపం కిందే పరిగణించబడతామని. కనుక మానవుడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం పండుకునే వరకు తను ఎన్ని అబద్ధాలు ఆడతాడో మనము లెక్క కట్టలేము. ఈ రీతిగా మానవుడు రకరకాలుగా పాపాలు చేస్తూ ఉన్నాడు. అందును బట్టి అతడు శిక్షకు పాత్రవుతూ ఉన్నాడు. ఈ లోకంలో మరి సమాజంలో ఏదైనా చిన్న తప్పు చేస్తేనే మనల్ని శిక్షించడానికి కోర్టు ఉన్నాయి, మరి పోలీసులు ఉన్నారు, జడ్జీలు ఉన్నారు శిక్ష వేయడానికి. మరి ఈ లోకంలో అనేక రకాలుగా పాపాలు చేస్తున్నటువంటి మనము దేవుడు మనల్ని శిక్షించడానికి ఆయన ఒక తీర్పును మన వరకు నిర్ణయించగలమని చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మానవుడు మరణిస్తే మరణం అనేటువంటిది అంతము కాదని, మరణించిన తర్వాత ఒక జీవితం ఉందనే సత్యాన్ని గ్రహించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. శాశ్వతమైనటువంటి మరి జీవం అనేది అనగా పరలోకం అనేది శాశ్వతమైన నిత్య నరకాగ్ని ఉన్నది. కనుక మానవుడు ఈ రెండు స్థలాలకు వెళ్ళాలి అంటే ఈ భూమి మీద తాను నిర్ణయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కనుక పరలోకానికి వెళ్ళాలి అంటే మరి పాపం నుంచి విడిపించబడాలా, విమోచించబడాలా, పవిత్రమైన రక్తం చేత కడగబడుతూ రావాలా. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని వాక్యంలో రాబడతా ఉంది, రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదని. అయితే ఎటువంటి రక్తం చిందించబడాలంటే పరమాత్ముడే అనగా దేవుడే రక్తం చిందించాలి. ఆయన రక్తం చేతనే ప్రతి మానవుని యొక్క పాపము కడగబడాలనేటువంటిది దేవునికి వాక్యములో సెలవిస్తా ఉన్నది. అందుకని ఒక శ్లోకం అనేది, పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. కనుక రక్తము పాపం పరిహరించబడాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తము దేవుడు చిందించాలి. ఈ లోకంలో మానవుని యొక్క పాపము కొరకు రక్తం చిందించిన వాడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు మాత్రమే. మీరు చూసినా, మీరు సేకరించినా ఎక్కడ వేరొకరు మనకి కనిపిస్తున్నారు. కనుకనే పాపమును రక్షించడానికి, పాపముల చేత అపరాధముల చేత నశించిపోయినటువంటి వారిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. అమూల్యమైన తన రక్తాన్ని చిందించి ఆ కలవశిలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేపడం ద్వారా మానవునికి నిత్య జీవాన్ని ఇస్తూ వచ్చాడు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ నిత్య జీవం పొందడానికి, ఆ పాప క్షమాపణ పొందడానికి మీరు ఏమీ వెచ్చించాల్సిన అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, ప్రభా పాపిని నన్ను కరుణించమని చిన్న ప్రార్థన చేసేస్తాను, ఈ రక్తం చేత నన్ను కడిగి పవిత్రపరచని చిన్న ప్రార్థన చేసేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన రక్తం చేత నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు, శుద్ధులుగా చేస్తాడు, పరలోకమునకు వారసులుగా చేస్తాడు. కనుక ఈ సమయంలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు తన ఎదురు రమ్మని. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాప క్షమాపణ పొందుతారు. దేవుడి మాటలను దీవించుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియులారా, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే వెరాక ప్రార్థన మందిరం ఐతనగర్లో ఉన్నది, స్టేట్ బ్యాంక్ ఎదురుగా. అక్కడ దేవుని గురించి మీకు అధికంగా తెలుపబడును.
ఈ సమయాన్ని విడిచి ముందుకెళ్తుండగా మీ కొరకు ప్రార్థిస్తాము. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. తండ్రి, జీవము గల దేవ, నమ్మకమైన రాజా, ఈ ప్రారంభమైన ప్రేమ చేత, కృప చేత ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామయ్యా. ఇదిగో నా తండ్రి, మీ యొక్క శుభవార్తను మాకు తెలియపరిచాడు. ఇదిగో నా తండ్రి, మా సహోదరులు, మా దేశస్తులైనటువంటి బిడ్డలందరూ నా తండ్రి మరి నిన్ను ఎరగకుండా నాయన వారు నాయన మీకు దూరంగా ఉన్నారు ప్రభువా. ఇదిగో నా తండ్రి, ఏ ఒక్క పాపలు నశించిపోవడం నా చిత్తం కాదని చెప్పావు. ఇదిగో నా తండ్రి, మీ దైవసం చేత ఆయన చెప్పబడిన మాటలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మనసులో నా తండ్రి నీరు కట్టు సమస్యపోయింది అయ్యా. ఇదిగో వాటిని ఒక్కటి ఆటలు దయచేయండి కదా, మేము గురించి తెలుసుకోవాలని తప్పక దయచేయండి. ఇదిగో నా తండ్రి వారు నా తండ్రి శరీరం లాగబడినట్టు నా తండ్రి నీ యొక్క నా తండ్రి నీవే ఆకర్షించబట్టాలని కృపను దయచేయండి అయ్యా. వారి ఆత్మలు నశించిపోకూడదయ్యా. వారందరూ కూడా నాయన నీ జీవితంలో రాయబడాలి. ఇదిగో నా తండ్రి నాయన గురించి తెలుసుకోవడానికి నాన్న బిడ్డలకు ఒక అవకాశం మీరు దయచేయమని, వారి వల్ల కృప చూపించమని నా తండ్రి నీ కార్యాన్ని జరిగించమని అలా ప్రయాసపడి మేము ముందుకు వెళ్తుండగా అనేకులకు నీ సువార్తను నాయన అందించడానికి మాకు కృపను దయచేయమని ఏ సైద్యమైన ప్రార్థించేది గత మార్గం వేడుకుంటున్నాను తండ్రి. బలో ప్రభు యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. ఆత్మరక్షణిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పాపపు వ్యాధిని తీసివేసే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. మా ప్రియమైన చిన్నవారు ప్రాంత ప్రజలారా, ఈ ఉదయకాల ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు సంతోషకరమైన వార్తను వలన చేసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినాం. ఎందుకంటే దేవుడు సెలవిచ్చినాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని
బైబిల్ గ్రంథంలో దేవుని ఆత్మచేత లిఖించబడింది. ఎందుకు ప్రేమించినాడంటే తన స్వరూపములో లోకమైన మనుషుల్ని తన పోలిక చొప్పున మానవుని ఆయన నిర్మించినాడు కనుక, సృష్టించినాడు కనుక, అంత మాత్రమే కాదు వారిలో తన జీవ ఆత్మను వదిలినాడు, జీవవాయువుని. దేవుడు తన జీవవాయువును వదగా నరుడు జీవాత్మ. అందుకని ఈ లోకంలో ఉన్న మానవులు దేవుని స్వరూపంలో దేవుని జీవ వాయువు ద్వారా బ్రతుకుతూ వారు పాపములో పడిపోయినారు. వారు పాపములో పడిపోవడాన్ని బట్టి ఇలా ఉంటే, ఇట్లానే నశిస్తే వాళ్ళు నిత్యం నరకానికి వెళతారని దేవుడు ఎరిగిన వాడై ఈ లోకంలో ఉన్న మానవులందరినీ ప్రేమించి వారి కొరకు తన సొంత ప్రియమైన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. అంటే పిల్లరా, కుమారుడి కన్నా కూడా ఆ లోకంలో ఉన్న మానవులంటే ఆయనకి అంత ప్రేమ. ఓ ప్రియమైన పిల్లరా, ఈ విషయాన్ని మీరు కలగాలి. అంటే ఎవరినో ప్రేమించినాడు అని అనుకోకూడదు. లోకంలో తన అందరినీ ప్రేమించినాడు ఆయన. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించినాడు. అందరికీ ప్రభు, అందరి కొరకు ప్రాణం పెట్టడానికి లోకానికి పంపబడ్డ వ్యక్తి. దేవుని ప్రేమ అందరి మీద ఉంది, అందరి మీద కాదు. కనుక పిల్లరా, ఈ ప్రేమ మీకు తెలియజేయడానికి మేము మీ మధ్యకు వచ్చినాం. దేవుడు నిన్ను ప్రేమించినాడు, నన్ను ప్రేమించినాడు, నిన్ను ప్రేమించినాడు, అందరినీ ప్రేమించినాడు. అందుకని ప్రేమించి ఏం చేసినాడు అంటే పాపంలో పడిపోయిన మానవుని రక్షించడానికి తన కుమారుణ్ణి మరి ఆ పాపములకు విరుగుడుకై, పాప నివృత్తికై, పాప పరిహారముకై తన కుమారుని మరి శిక్షకు అప్పగించినాడు. పాపము పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ఎడ్లు, మేకలు, పొట్టేళ్ళు కాదంట. ఎందుకంటే వాటిలో కూడా మరి క్రోధము, కామం ఉంది, మనుషుల్లో కూడా ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధుడైన దేవుని కుమారుని రక్తాన్ని పాపి అయిన మానవుని కొరకు మరి చిందించి ఆ పరిశుద్ధ రక్తములో ప్రతి మానవుని అంటే పాపములు కడిగివేయటానికి ఆయన రక్తం చిందించబడింది. ఇది నీవు ఎరిగితే నీ పాపాలు కూడా క్షమించబడతాయి, నీవు కూడా పరిశుద్ధిగా మార్చబడతావు, పరలోకానికి వారసునిగా నీవు చేయబడతావు. ఎందుకంటే ఈ లోకములో మనం ఉండేది కొంతకాలమే. ఈ లోక ప్రేమ గతించిపోతుంది. మానవునికి ఆస్తి ఉంటేనో, అంతస్తు ఉంటేనో, ఐశ్వర్యం ఉంటేనో, హోదా ఉంటేనో, ఘనత ఉంటేనో అనేకులు మన దగ్గరకు చేరుతారు. ఇవేమీ లేకపోతే మనుషులు దూరం అయిపోతారు. బంధువులు కానీ చివరికి తల్లిదండ్రులు పిల్లలకి ఏమి ఇవ్వకపోతే పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోతారు. అంటే లోకముల మనుషుల ప్రేమ ఇలాంటిది. మనిషి ప్రేమ మాయము చేస్తుంది, మాయం చేస్తుంది మనిషి. నిజమైన ప్రేమ కాదు గోపులరా. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అంతవరకు ప్రేమించుకుంటా, చివరి వరకు ఆ ప్రేమ ఉంటుంది. ఇంకా వాక్యంలో రాయడం మరణమంత బలమైన ప్రేమ అనుంది కదా. ఈ ప్రేమ నీకు కావాలని, ఈ ప్రేమను నువ్వు పొందుకోవాలంటే దానికి చేయవలసింది మన ఆస్తుపాస్తు లేకపోతే ధర్మ కార్యాలు చేయాల్సిన అవసరం లేదు. నీకున్నటువంటివి ఏమైనా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏం కోరుకుంటున్నాడంటే ఆయన ఖర్చు లేనటువంటిది కోరుకుంటున్నాడు. ఏంది?
నా కుమారుడా నీ హృదయం నాకు అది ప్రేమించిన దేవుడు మానవుల నుంచి కోరుకుంటుంది ఆ హృదయము. ఎందుకంటే ఆ హృదయమును శుద్ధి చేసి తన రక్తంతో కడిగి శుభ్రపరిచి పరలోకములో దేవుని స్థలంలో వెళ్ళటానికి. అది దేవుని ప్రేమ. మానవులైతే అనేకమైన కోరుకుంటారు మన నుంచి. ఇలా ఇదరిగి ఇంత ప్రేమ నాపై చూపించిన నీవు నిజమైన దేవుడు, నిత్యమైన దేవుడు. నేను శ్వాసం ఉంచుతున్నాను. ఎందుకంటే పాపము నాది, అనేది నీ కుమారుడు. అందుకని ఆయన యొక్క రక్తమును నా పాపం కడుక్కుంటాను. నేను విశ్వాసం ఉంచుతున్నాను అని నీవు నోటితో ఒప్పుకొని హృదయం ముందు విశ్వసిస్తే నువ్వు పాపము కడగబడి ఆ నిత్య జీవనకు వారసుడవుతావు. ఆ ప్రేమ నీవు ఇచ్చిన విలువ ద్వారా ఇంకా ఎక్కువగా మీరు తెలుసుకుని కోరితే, ఎందుకంటే మాకు సమయం లేదు కనుక. మన తెనాలి పట్టణంలోనే ఐతానగర్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురు బెరాక ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దేవుని సేవకులు కుటుంబం ఉన్నారు. ఆదివారము ఆయా మధ్య సమయాల్లో నియమ కూడికలు అది జరుగుతూ ఉంటున్నాయి. మీరు యేసు ప్రభు ప్రేమల గురించి, ఆయన చేసిన త్యాగం గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకుని పడితే మీరు వ్యక్తిగతంగా సంప్రదించవచ్చు. లేదా మా ప్రియులు మీ కరపత్రికలు పంచుతున్నారు, వాటి ద్వారా సంప్రదించి మీ యొక్క సమస్యలకు మరి పరిష్కార మార్గం తెలుసుకుని మేము ఇక్కడ నుంచి వెళ్ళక ముందు మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. రోజు ఎప్పుడు తెలుస్తామని అందరూ మరింత మీద గమనం ఉంచుకోవాలి, మాట్లాడుకుంటూ ఉండకూడదు. శ్రేష్టమైన నిర్మాణాలు ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవాది దేవ ప్రభువు ప్రభా, ఈ ఉదయం వెళ్ళానా తండ్రి మమ్మల్ని నడిపించిన ఈ సువార్త వర్తమానైనా తండ్రి ఈ చంద్రవరమైన తండ్రి ప్రతి ఒక్కరితో తీసుకుని కృతజ్ఞతలు తెలుస్తున్నాను. నీ దాసుడు మాట్లాడిన తండ్రి ఈ వాక్య ఫలకమైన ప్రతి ఒక్కరి హృదయాలు నాటినైనా తండ్రి ఏ ఒక్కరు కూడా నశించుకోవడం నీకు ఇష్టం లేక నాయన మమ్మల్ని నడిపించిన ఈ లోకానికి నేను సువార్తను ప్రకటిస్తున్న దేవాది దేవ తండ్రి ఈ ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడా నా తండ్రి కదిలించి తండ్రి నీ ఎవరు నశించిపోకుండా నీ పరలోక రాజ్యానికి వారసుగా చేయమని నా ప్రియప్రభుని యేసుక్రీస్తునామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ప్రభు యేసుక్రీస్తు వారికే, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికే, శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు వారికే, పాపమును తీసివేసే యేసుక్రీస్తు వారికే. హల్లెలూయా. రాజుని చంద్రనిలే అంగీకారించు మాయనను, అంగీకారించు మాయనను. కళ్ళ చేతులందు శిరలు కొట్టబడి ఒళ్ళ మకుటము శిరసున పెట్టబడి కళ్ళ చేతులందు శిరబడి ఉన్న మకుటము శిరసున పెట్టబడి నిన్న వేదన శ్రమలను సహించె చిందే తగదు రక్తముని పాపముకై వినుడై నిన్ను పిలచుచునే, వినుడై నిన్ను పిలచుచునే.
తలమే లేదు తప్పి తీర్చుకున్నా నీరు దొరకలేదు తను ఆదరించు వారెవ్వరు లేరు ప్రియ రక్షకుడు విలువలు వేలాడి పట్టుపడి నిన్ను విడిపిస్తాను పట్టుపడి నిన్ను విడిపిస్తాను చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. ప్రజలందరికీ ప్రభు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో ఈ మధ్యకు ప్రేమ సువార్త మీకు ప్రకటిస్తానికి వచ్చాం. ఏంటి ప్రేమ సువార్త అంటే యేసు ప్రభు ప్రేమ స్వరూపి. ఆయన ప్రేమ గల దేవుడు. ఆయన పాపుల్ని ప్రేమించే దేవుడు. ప్రియులారా, ఈ యొక్క లోకంలో ఎవరు చెడ్డవారి దగ్గరికి రారండి. అయితే మనుషులు ఏ రీతిగా చెడిపోయారంటే పాపంతో చెడిపోయి ఉన్నారు. మనిషి యొక్క హృదయం అంతా చెడిపోయింది. అందుకే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహు ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, హృదయంలో అనేకమైనటువంటి దుర్గుణాలు దాగి ఉన్నాయి. ఈ యొక్క మనిషిని హృదయంలో దురాలోచనలు, అబద్ధములు, దొంగతనములు, అసూయ, ద్వేషం, ఈ యొక్క పగ, ఈ యొక్క చెడు గుణాలన్నీ హృదయంలో దాగి ఉన్నాయి. కాబట్టి ఆ చెడు గుణాలు తీసే మానవుడే లేడు. కాబట్టి ఆ యొక్క మనిషి హృదయంలో ఆ చెడు ఉండి మనిషిని పాపంలో తీసుకొస్తుంది. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, పాపం వల్ల జీతం మరణం, పాపం వల్ల జీతం మరణం. అట్టి మరణాన్ని తప్పించేవారి లోకంలో ఎవరు లేరండి. ఆ మరణం నుంచి తప్పించాలంటే పరిశుద్ధమైన రక్తం అవసరమై ఉన్నది. పరిశుద్ధ రక్తం ఈ లోకంలో ఎవ్వరికి లేదండి. ఆ యొక్క పరిశుద్ధమైన రక్తం చిందించాలంటే దేవుడు అక్కడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు పాపాన్ని తీసివేస్తానికి ఈ లోకానికి మానవ రూపం వచ్చాడు. ఆయన ప్రభు, ఆయన పేరే యేసు ప్రభు. కాబట్టి ఎంత ఘోర పాపమైనా సరే, నీవు త్రాగుబోతువైనా సరే, నీవు వ్యభిచారమైనా సరే, నీవు దొంగమైనా సరే, నీవు ఎంత ఘోరమైన పాపంలో మునిగిపోయినా సరే, ఇన్ని లోకంలో ఎవరు ప్రేమించలేరు. కాబట్టి ఆయన ప్రేమ స్వరూపుగా వచ్చి ఆయన ప్రేమ ద్వారా నీ పాపాన్ని అంతటిని కడిగేస్తానికి ఆయన పరిశుద్ధమైన రక్తం అవసరమైంది. ఆయన రక్తాన్ని నీ కొరకు ఆ కలువరి శిలువలో సిందించాడండి. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారానే పాపానికి విమోచన, అంటే నీ పాపానికి శుద్ధి. కాబట్టి నీ పాపాన్ని ఆయన రక్తంలో కడిగితే ఆయన నిన్ను పరిశుద్ధులుగా చేస్తాడు, నిన్ను నీతిమంతులుగా తీరుస్తాడు, నిన్ను పరలోక రాజ్య వారసుల కంటే స్వర్గానికి తీసుకెళ్తాడు. ఈ లోకంలో నీవు జీవించిన సమయంలోనే నీ పాపాన్ని ఇచ్చుకోవాలా. నీ పాపాన్ని నీ హృదయంలో, నీ హృదయాన్ని దేవునికి ఇస్తే ఆయన నీ హృదయంలో పాపం అంతా తీసివేస్తాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాన్ని నీ రక్తంతో కడుగు, నన్ను పవిత్రపరచు, నా పాపాన్ని నుంచి నాకు విడుదల కలుగు చేయమని నీవు యేసు ప్రభుని అడిగితే యేసు ప్రభు నీ యొక్క పాపాన్ని తన రక్తంతో కడిగి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు, నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు. కాబట్టి యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని ఆయన హృదయంలో విశ్వసించి నీవు నమ్మి రక్షణ పొందితే
నేను ఆ యొక్క స్వర్గానికి తీసుకెళ్తాడు. కాబట్టి అందుకోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టుక అంటే ఎందుకు వచ్చాడంటే దేవాతి దేవుడు రక్షస్థానికి ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. యేసు అనే పేరు రక్షకుడని పేరు. కాబట్టి నీవు యేసు రక్తంలో కడగబడితే నీకు నిత్య జీవం అంటే స్వర్గం ఉంటుంది. లేదా నీవు పాపంలోనే జీవిస్తూ పాపంలోనే నీవు మరణం పొందితే ఆ పాపం వచ్చి మరణం అంటే నరకం. ఆ నరకం ఎలాంటిదంటే అగ్నిగుండం. ఆ అగ్ని ఆరదు, నీ ఆత్మ సావదు, యుగాలు అగ్నిలో కాలిపోవాల్సిందే. కాబట్టి ఇదే మిక్కిల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఏ పేరు సంభవించినో అది నీకు తెలియదు. నీ జీవం ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క హృదయంలో యేసు ప్రభువుని చేర్చుకుంటే నీ పాపాన్ని అంతటిని కడిగి వేస్తాడు. నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, నిన్ను స్వర్గానికి తీసుకెళ్తాడు. కాబట్టి ప్రియులారా, ఇదే మిక్కిల అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రియులారా, మీరు త్వరపడి యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించండి. సూక్ష్మంగా ఎవరు ఎక్కడే కలవసరం లేదన్న హృదయం ఆయనకి ఇచ్చేసారు. హృదయంలో విశ్వసించి ఆయన నీ నోటితో ఒప్పుకుంటే చాలు, ఈ పాపాన్నంతని కలిగి పరిశుద్ధునిగా చేసి ఆ యొక్క స్వర్గానికి వారసుడిగా చేస్తాడు. ప్రియులారా, ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే ఐతనగర్లోని స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాక ప్రార్థన మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉన్నారు. ఇంకా ఎక్కువగా దేవుని యొక్క మర్మాలు మీకు తెలియపరుస్తారు. రండి, వినండి, రక్షణ పొందండి. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, తండ్రి ప్రభా, ఇక సమయం తండ్రి ప్రభా, మీ పాసం వచ్చిన కృపను బట్టి మీకు స్థుతిస్తూ చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా. విత్తబడిన వాక్యాన్ని తండ్రి ప్రభా మీరు ఫలింపులో తీసుకోమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఏ విధంగా తండ్రి ప్రభా మీరు తండ్రి పాపుల కోసం వచ్చి తండ్రి ప్రభా మీ రక్తాన్ని ప్రవహించి తండ్రి ప్రభా వాళ్ళకి తండ్రి ప్రభా క్షమాపణితం మీరు చేసిన ప్రాచుర్యానికి మీకు స్థుతిస్తూ చెల్లించుకుంటూ తండ్రి ప్రభా విత్తబడిన వాక్యాన్ని తండ్రి మీరు ఫలింపులో తీసుకోమని మీ సహాయం కోరుకుంటూ ఏసే పరిశుద్ధంలో తుంచి అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. చెప్పండి, చేయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. తండ్రి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. సువార్తలను గారు స్వామి కూడా దీనికి చేయమని దేవుని నామపై